ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికినీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యన ఉండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయన చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడుగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాను చనిపోయిన తరువాత జరిగిన దానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయ్యుండియు చిరాయువులైన దుష్టులునూ కలరు. అధికముగా నీతిమంతుడవయ్యుండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేల నాశనము చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోవుదువు. నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చెయ్యి విడువకయుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైననూ లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేననుకొంటిని కాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగానూ ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చెయ్యుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకునుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనపడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులునూ కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనపడెనని ప్రసంగి అయిన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనపడినది ఒకటి ఉన్నది.
అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని కాని అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కాని వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు.